కౌన్సిలర్ పదవి కోసం 7 కోట్లు ఖర్చు పెట్టిండట. ఈయన మునగాడు అసలు యాక్చువల్ మునగాడు ఈయన. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి పెట్టిన ఖర్చట ఎంత? 7 crores. ఎన్ని ఓట్లు ఉంటాయి? నాకు తెలిసి అక్కడ 2000 నుంచి 3000 ఓట్లు ఆ లోపే. ఒక డివిజన్, ఒక వార్డ్ అనమాట. అది ఒక వార్డు. నేను అనుకోవడం 1800-1900 ఓట్లు ఉంటుండొచ్చు మ్యాక్సిమం. 7 కోట్ల మనిషి ఏడుండు? జర ఆయన మొహం చూడాలి ఒకసారి, ఏడుండడం మరి. ఇక్కడ ఉన్నాడు, ఆయనలో కనబడతలేదు. ఇగో ఒక్కో ఓటుకు 70,000 ఇచ్చిండట. 70,000. పట్టు చీర, బియ్యం బస్తా, నిత్యావసరాలట. ఇంకేమన్నా ఇవ్వపోయినావు? మొయినాబాద్లోని ఒక వార్డు ఓటర్ల పైన కాసుల వర్షం. కౌన్సిలర్ పదవి కోసం దాదాపు 7 కోట్లు ఖర్చు పెట్టినట్టు అభ్యర్థి. ఓటుకు 40,000 పంచినట్టు ప్రత్యర్థి. ఇక ఆయన 70,000 ఇస్తే ఈయన ఏం చేయాలి మరి? సగం అన్ని ఇవ్వాలి. కానీ ఈయన 40,000 ఇచ్చిందట. అంటే ఎంత? 1,10,000 రూపాయలు పోయినాయట ఒక్కొక్కరికి. ఓర్నా, ఇక వీళ్ళు నాకు తెలిసి ఇక సంవత్సరం దాకా పనిచేయరు. ఇక నేను అనుకున్న వైన్ షాపులు కూడా ఫుల్ నడుస్తాయి ఇప్పుడు. పుణ్యానికి వచ్చిన పైసలే కదా. మున్సిపల్ ఎన్నికల పుణ్యమాని మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక వార్డు ఓటర్లపైన కాసుల వర్షం కురిసిందట. ఇప్పుడు ఇంకొక సంవత్సరం తర్వాత బొర్రి ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది కిడ్నీలు ఖరాబ్ అయినా, ఎంతమంది లివర్ ఖరాబ్ అయినా తెలుస్తుంది లెక్క. అదో ఇంకొక పెద్ద లెక్క ఉంటుంది. ఎందుకంటే ఈ వచ్చిన తాగాలిగా. ఆ వార్డులో ఒక్కో ఓటుకు 40,000 నుంచి ₹1,00,000 దాకా నగదు పంపిణీ జరిగిందట. అంతేనా, ఆ వార్డు కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఒక అభ్యర్థి ఏకంగా 7 కోట్లు ఖర్చు పెట్టిండట. మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఒక వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఒక వ్యక్తి ఒక్కో ఓటుకు 70,000 చొప్పున పంపిణీ చేసిండట. అంతేనా, ఈ నగదుతో పాటు పట్టుచీర, 25 కిలోల బియ్యం, 15 లీటర్ల నూనె డబ్బా, నెలకు సరిపడా పప్పులు కూడా పంపిణీ చేసిండట. ప్రత్యర్థి పార్టీ శ్రేణులకు మినహా మిగిలిన వారందరికీ ఆయన ఈ నగదు సరుకులు పంపిణీ చేసిండట. ఇక అదే వార్డులో ఒక జాతీయ పార్టీ నుంచి బరిలోకి దిగిన మరో అభ్యర్థి ఒక్కో ఓటుకు 40,000 పంపిణీ చేసిండట. దీంతో చాలామంది ఓటర్లకు ఓటుకు ₹1,00,000 అందినాయట. మొయినాబాద్ మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉన్నది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన వారు విజయం కోసం ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గేది లేదని స్థానికులు చెబుతున్నారు. తగ్గలేదని. స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు పంచడానికి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టిండు. 15 రోజుల ప్రచారానికి మరో 2 కోట్లు అయింది. కౌన్సిలర్ పదవి కోసం ఈ స్థాయి ఖర్చు తెలంగాణలోనే అత్యధికమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇరు వర్గాల నుంచి భారీగా డబ్బులు అందినా ఓటుకు 70,000 ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలుస్తారని స్థానికులు అంచనా వేస్తున్నారట. ఎవడు ఎక్కిస్తే వాడికి గెలుపట. ఊరు నాయన, ఎక్కడి కథ ఇది. మరి ఇప్పుడు ఆ 40,000 వంచిన పరిస్థితి ఏందో ఓడిపోతే, ఈ 70,000 వంచిన ఆయన ఓడిపోతే పరిస్థితి ఏందో. నేను అనుకోవడం బాగా పైసలు ఉన్న వాళ్ళ ఏమి ఉంటారు, ఎకరాలకు భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.